హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం జూకో వ్యాలీ చెక్ పాయింట్ దగ్గర ఉన్నాము. నాగాలాండ్ మణిపూర్ బార్డర్లో ఉన్న ప్రకృతి యొక్క గొప్ప అద్భుతమే ఈ జూకో వ్యాలీ. ఇక్కడ చూడండి, డూస్ అండ్ డోంట్స్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ పక్కనే జూకో వ్యాలీ మనతో సంభాషిస్తున్నట్లు ఆ బ్యూటిఫుల్ లైన్స్. ఐ హోప్ టు ఎంచాంట్ యూ విత్ మై సినర్ బ్యూటీ అండ్ పీస్. నా నిర్మలమైన అందం మరియు ప్రశాంతత మిమ్మల్ని మంత్రముగ్ధులు చేయాలని నేను ఆశిస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ లైన్స్ని వీడియో చూసిన తర్వాత మీరే చెప్పాలి ఇక్కడ ఉన్న ఈ బ్యూటిఫుల్ లైన్స్ కరెక్టా కాదా అని. ఆ పక్కనే ఒక హెచ్చరిక కూడా ఉంది, ఫారెస్ట్ని ఎవరైనా బర్న్ చేస్తే వారు శిక్షార్హులు అని ఉంది. సో 9 కిలోమీటర్ల ఆఫ్ రోడ్ ప్రయాణం తర్వాత ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్కి చేరుకున్నాము. ఇంకా ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ మా నడక ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుంచి మనకు కోహిమా, నాగాలాండ్ క్యాపిటల్, 34 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఆఫ్ రోడింగ్ 9 కిలోమీటర్స్ కలుపుకొని 39 కిలోమీటర్స్. టైం చూడండి 10:33. మా ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది 10:33కి. సో మనం ఫస్ట్ ఇప్పుడు రెస్ట్ పాయింట్కి దగ్గరికి వెళ్తాము. కొండ మీద మనకు రెస్ట్ పాయింట్ ఉంటుంది. ఈ జూకో వ్యాలీ సముద్ర మట్టానికి 2462 మీటర్ల ఎత్తులో ఉంటుంది. జూకో లిల్లీ ఫ్లవర్స్ ఈ లోయలో మాత్రమే దొరుకుతాయంట. ఫస్ట్ డెస్టినేషను రెస్ట్ పాయింట్. రెస్ట్ పాయింట్ నుంచి మళ్ళీ జూకో వ్యాలీకి వెళ్ళాలి. స్వచ్ఛమైన తాగు నీరు అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పైనుంచి వస్తున్నాయి వాటరు. ఎటువంటి మోటార్స్ ఏం లేదు, ఓన్లీ గ్రావిటీ ద్వారా ఇక్కడ కింద ఉన్న వాళ్ళకంతా ఈ మంచినీటి సరఫరా అన్నమాట. మేము కూడా టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. నాకైతే ఇది ట్రెక్కింగ్ ఫస్ట్ టైము. మా గ్రూప్లో ఉన్న వాళ్ళు వేరే వేరే చోట్ల ట్రెక్కింగ్ చేశారంట. కొందరికి హిమాలయస్ కూడా వెళ్ళామనేసి అంటున్నారు. ఇలా ట్రెక్కింగ్ వచ్చేసి మోడరేట్గా ఉంటుందనేసి అంటున్నారు. చూడాలి పోను ఎవరు ఫిట్నెస్ ఏంటి ఏమి అనేసి. ప్రజెంట్ అయితే అందరూ చాలా ఉత్సాహంగానే ఉన్నారు. చూద్దాం. ఎవరైనా ఇండివిజువల్గా నాగాలాండ్ ట్రిప్కి వస్తే కోహిమా నుంచి జూకో వ్యాలీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇక్కడ కోహిమాలోనే ప్యాకేజెస్ అవైలబుల్ ఉంటాయి. 6500 ఇంక్లూడింగ్ పోర్టర్ ఏంటంటే అతనే గైడ్ లాగా ఉంటారు. మన స్లీపింగ్ బ్యాగ్, మనకి ఏదైనా చిన్న లగేజ్ అండ్ టెంట్ క్యారీ చేసుకుంటారు. సో పోర్టర్ కంపల్సరీ ఉండడమే బెటరు. మేము గ్రూప్ కాబట్టి మాకు ఆఫ్ రేట్ 3000. సో ఇంక్లూడింగ్ అక్కడ మనకు స్టార్టింగ్ చెక్ పాయింట్ దగ్గర ఛార్జ్ ఉంది. సో అది మొత్తం తనే, ఇంకా మాకేం సంబంధం లేదు. గ్రూప్ అది మా గ్రూపు లీడర్ ఆయన గైడ్గా ఉన్నాడు. మాకు మాత్రం ఒక 2 పోర్టర్స్ మాత్రమే వచ్చారు. సో మా స్లీపింగ్ బ్యాగ్స్ మేమే క్యారీ చేసుకున్నాము. అండ్ మా లగేజ్ కూడా మాకు తక్కువ, ఏంటంటే అండ్ ఒక చిన్న బ్యాగు మాకు కావాల్సిన ఆ నైట్కు అక్కడ స్టే చేయడానికి సరిపోయే వస్తువుని క్యారీ చేసామంటే. సో ఇంకా జూకో వ్యాలీ ట్రిప్ అంటే కంపల్సరీ మనం వెళ్ళడానికి అక్కడ 3:30 అవుతుంది. 3:30కి అక్కడ వెళ్ళి ఆల్మోస్ట్ అక్కడికి చీకటి అయిపోతుంది. 3:30 అంటే ఇంకా హాఫ్ అన్ అవర్లో ఎలాగో చీకటి వచ్చేస్తుంది. సో నైట్ అక్కడ టెంట్లో స్టే చేస్తాము. ఇక మార్నింగ్ జూకో వ్యాలీని విజిట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మనం రిటర్న్ 10:30, 11కి అక్కడి నుంచి రిటర్న్ అనమాట. మామూలుగా జూకో వ్యాలీ విజిట్ చేయాలంటే కంపల్సరీ 2 days. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ కొండ ఎక్కేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని చోట్ల అరోమా వస్తుంది. ఎంత అద్భుతంగా మధురంగా ఉందంటే ఆ గాలి ఎలా పీలుస్తుంటే ఆ సువాసనలు మనమే మైమర్చిపోతాము. చూడడానికి ఇది నార్మల్ హైట్, కొండ అయితే చాలా హైట్లో ఉంది. అడవి చూడడానికి నార్మల్గా ఉన్నా, మనం అందరం చూసిన దాని లాగానే ఉన్నా, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. అండ్ అరోమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అమ్మయ్య, రెస్ట్ పాయింట్కి చేరుకున్నాం. ఇదేనండి రెస్ట్ పాయింట్. మనం ఇప్పుడు సీ లెవెల్కి 2462 మీటర్ల ఎత్తులో ఉన్నాము. పడుతూ లేస్తూ ఆయాసపడుతూ 1 గంట 45 నిమిషాలు పట్టింది. టైం చూడండి, ఇప్పుడు 12:17 అవుతుంది. చూడండి, ఈ అడవి చాలా భిన్నంగా ఉంది. ఈ ఏటవాలుగా ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అనిపించింది ట్రెక్కింగ్ చేసేటప్పుడు. నాకు ఆల్రెడీ కాళ్ళ నొప్పులు కూడా స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇంకొక విషయం, మనకు ఈ పాయింట్ వరకే నెట్వర్క్. ఇక్కడ నుండి జస్ట్ 10 అడుగులు వేసామంటే నెట్వర్క్ లేని నిర్మలమైన ప్రశాంతమైన కొత్త ప్రకృతి ప్రపంచంలోకి అడుగు పెడతాం. అది జూకో వ్యాలీ. వే టు జూకో. మనకు ఈ పాయింట్ నుంచి జూకో వ్యాలీ 5 కిలోమీటర్స్ దూరంలో ఉందంట. అక్కడ చూడండి ఫ్రెండ్స్, అందరూ కొండ దిగి ఎక్కుతున్నారు. నేను అది చూడగానే నాకైతే చాలా భయం వేసింది. ఆల్రెడీ ఇప్పుడే నేను కాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంకా ఈ 5 కిలోమీటర్స్ ఇలాగే ఉంటే మాత్రం నాకు ఇంకా ఇంపాసిబుల్ అయ్యాని అనిపించింది. అలా ఉంది నాకు పెయిన్స్ కాళ్ళు. బట్ లక్కీగా ఇది ఒక్క చోటే అంట. ఇలా డౌన్ దిగి మనం పై ఇంకా నార్మల్గా 5 కిలోమీటర్స్ మామూలుగానే ఉంటుంది అనేసి అంటున్నారు. బట్ ఈ ప్రకృతి దృశ్యాలు చూడండి, చాలా కొత్తదనంగా రిఫ్రెషింగ్గా ఉంది. నెట్వర్క్ అయితే కంప్లీట్ జీరో. ఈ జూకో వ్యాలీ అసలైన అందాన్ని చూడాలనుకుంటే మాత్రం మనం మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో ఇక్కడికి వస్తే మనం అందాలని చూడొచ్చు. అలాగే ట్రెక్కింగ్ యొక్క నిజమైన అడ్వెంచరస్ అనుభూతిని మనం ఇక్కడ పొందవచ్చు. అటువంటి ట్రెక్కర్స్కు స్వర్గధామం లాంటిది ఈ జూకో వ్యాలీ.
ఇక టెంపరేచర్ విషయానికి వస్తే మనకు జూన్లో డే టైంలోనే 17-18 ఉంటుందట, ఇంకా నైట్ అయితే మైనస్లోకి వెళ్ళిపోతుంది అనేసి చెప్తున్నారు. సో నా అడ్వైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు నాగాల్యాండ్ జూకో వ్యాలీ చూడాలి అనుకుంటే మీరు ఈ టైంలో మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో ఇక్కడ మీరు విజిట్ చేసినట్లయితే నిజమైన స్వర్గంలో ఉన్న అనుభూతిని మీరు ఇక్కడ పొందుతారు. Everything is recording now. You're pushing me. అయ్యో I was trying to help you. ఓకే ఓకే కూల్ 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 चलो चलो. వావ్. ఇక ఈ జూకో వ్యాలీని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఎందుకు అంటారంటే మనకు మే జూన్ మధ్యలో బ్లూజమ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, పైగా వర్షాలు పడుతుంటాయి. ఆ టైంలో వ్యాలీ చూడండి, ఇక్కడ చూస్తున్నది మొత్తం బ్యాంబూ ట్రీస్, వీటి మధ్యలో రెడ్ లిల్లీస్ ఇంకా వైల్డ్ ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్. వ్యాలీ మొత్తం ఎటు చూసినా రంగులమయంగా ఉంటుందంట. పైగా ఇప్పుడు చూసిన ఈ గ్రీనరీ కాబట్టి దీనికంటే మంచి గ్రీనరీ, ఇంకా రెట్టింపు గ్రీనరీ ఆ వర్షం వల్ల మరింత గ్రీనరీ మరింత ఆకర్షణీయంగా మరింత కలర్ఫుల్గా ఉంటుంది అని అంటున్నారు. బట్ ఎవరైనా జూకో వ్యాలీ చూసి దీని రియల్ అందాన్ని ఆ ట్రెక్కింగ్ అనుభూతిని పొందాలంటే మాత్రం నా అడ్వైజ్ ఏంటంటే ఈ ఒక్క వ్యాలీ గురించి మాత్రమే ప్రత్యేకంగా ట్రెక్ చేయాలనుకున్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు ఈ టైంలో ప్లాన్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఈ అందాన్ని, దీనికంటే రెట్టింపు ఆనందాన్ని మీరు పొందాలనుకుంటే మే మంత్ ఎండింగ్లో జూన్ ఫస్ట్ వీక్లో చాలా బెస్ట్ టైం అనేసి అంటున్నారు. అలాగే సెప్టెంబర్ అక్టోబర్ కూడా బాగానే ఉంటుందనేసి అంటున్నారు. మీరు చూస్తున్న ఈ అందమైన కొండల వెనుక పర్యావరణాన్ని దారుణంగా పాడు చేసే ఒక ఉపద్రవం కూడా దాగి ఉంది. అదేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి మరుగుజ్జు బ్యాంబూస్ అన్నమాట. ఇవి అంటుకుంటే మొత్తం ఇక్కడ మంటలు చాలా వేగంగా వ్యాప్తి చెందాయంట. ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరిగాయి. అందుకని మనకు స్టార్టింగ్లో కూడా అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టారు కదా. ఈ అందమైన కొండల వెనుక ఈ ఉపద్రవం కూడా ఉంది. ఇప్పుడు బేస్ క్యాంప్కి చేరుకుంటామా అన్నట్లు వెళ్తూనే ఉన్నాము. నాకైతే పెయిన్స్ ఉన్నాయి, దేవుడిని మొక్కుంటున్నా అప్ అండ్ డౌన్స్ మాత్రం రావద్దు అనేసి. చూస్తున్నారు ఈ దారి ఎలా ఉందంటే, మనకు జిలేబీ తెలుసు కదా, జిలేబీలాగా హాఫ్ సర్కిల్, ఒక హాఫ్ సర్కిల్ దాకా అక్కడికి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ అక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇలాగా ఒక కొండని దాటుకుంటూ ఆయాసపడుతూ నొప్పులతో మా జర్నీ సాగుతుంది. రొటీన్ లైఫ్లో నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుంది. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేదు, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. కానీ ఆ బాడీ బాగా అలసిపోయాం అందరం. ఇంత త్వరగా బేస్ క్యాంప్కి చేరుకుందామా, అక్కడ ఏదైనా కొంచెం ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకుందామనే ఉన్నాం అందరం.
मैं 2:20 तक पहुंच जाएंगे। ఇంతకుముందే చూశారు కదా కొన్ని చోట్ల మనకు ఈ మరుగుజ్జు బ్యాంబూస్ ఇక్కడ కూడా చూడండి తోరణాల్లాగా మనకు వెల్కమ్ చెప్తున్నట్లు ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడడానికి. ఇక్కడ చూడండి ఈ స్టన్నింగ్ అండ్ ఎన్చాంటింగ్ దృశ్యాలను మన బాహ్య ప్రపంచానికి ఇక్కడ నిజమైన ప్రకృతికి ఎంత తేడా ఉందో చూస్తున్నారు కదా. నిర్మలమైన స్వచ్ఛమైన గంభీరమైన అసలైన ప్రకృతి అంటే ఇదే కదా ఫ్రెండ్స్. ఆ గాలి సవ్వడి చూడండి, ఈ గాలి ఎదురుగాలు ఎలా ఇస్తున్నాయో అలాగే ఆ జలపాతాల హోరు కూడా మనకు వినిపిస్తుంది. స్వచ్ఛమైన అసలైన ప్రకృతి అంటే ఇదే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బేస్ క్యాంప్ దగ్గరలోనే ఉన్నాము. సో మేము మా మొత్తం ఈ జర్నీ 3.5 hours టైం పట్టింది మనకు. అక్కడ కింద నుంచి అయితే 1 hour 45 minutesలో వచ్చాం, కానీ అది ఏటవాళ్ళు ఎక్కడం వల్ల మొత్తం మా ఎనర్జీ అంతా అక్కడే పోయింది అండ్ చాలా పెయిన్స్. దానివల్ల మాకు స్లోగా రావాల్సి వచ్చింది. అండ్ నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు విజువల్స్ చూశాను, బట్ నేను అంత సాటిస్ఫాక్టరీ కాలేదు. ఎందుకంటే ఇది మామూలు గోప్రో కాకుండా లోకల్ గోప్రో వాడాను. విజువల్స్ అంతగా నాకు టచ్ అయినట్లు అయితే అనిపించలేదు. నెక్స్ట్ వీడియో మాత్రం 4Kలో ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మేము బేస్ క్యాంప్ దగ్గర ఏంటంటే మాకు అలాట్ చేసిన టెంట్స్లో స్టే చేస్తాము. ఇక్కడే నైట్ ఫుడ్, ఇంకా ఫుడ్ అంటే మర్చిపోయాను, ఓన్లీ రైస్ అండ్ సాంబార్ 250 rupees. అంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఎట్లా జస్ట్ లైక్ మనం పీవీఆర్ మూవీ థియేటర్లోకి వెళ్ళి పాప్కార్న్ థమ్స్అప్ ఎలా రేట్లు చూస్తే కళ్ళు బయలు గరుముతాయో అలాగే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఉందంటే వాళ్ళ పాపం అన్నీ బయట నుంచి తీసుకొస్తారు కదా. ఈవెన్ రైస్ బ్యాగ్ మనము అక్కడ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి తీసుకొస్తారు కదా, అక్కడ వరకు వెహికల్స్ వస్తాయి కదా, అక్కడ నుంచి ఒక రైస్ బ్యాగ్ ఇక్కడికి చేర్చాలంటే 800 rupees పోటర్ ఛార్జ్ చేస్తారంట. సో ఆ విధంగా ఇక్కడ అన్నీ మనకు ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. సో ఒక్క నైటే కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ నైట్ ఇంకా క్యాంప్ ఫైర్ ఆటపాటలు అన్నీ ఉంటాయంట. మా వల్ల అయితే కాలేదు, నా వల్ల ఎస్పెషల్లీ నా వల్ల. నేనైతే వెళ్ళి ఫుడ్ తినేసి పడుకుండేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే జూకో వ్యాలీ. ఇప్పుడు మనము జూకో వ్యాలీ పైన ఉన్నామన్నమాట. ఇంకా మనకు ఇక్కడ మా బేస్ క్యాంప్ దగ్గర నుంచి మళ్ళీ ఒక 2 hours లోపలికి వెళ్ళాలి, వ్యాలీ లోపలికి వెళ్ళాలి. ఆ అందాలు నెక్స్ట్ లెవెల్, అవి వర్ణనాతీతము. ఇక నెక్స్ట్ వీడియో మాత్రం 100% నవ్వుతో నభవిష్యత్ అన్నట్లు ఉంటుంది. ప్రకృతి దాని సమూహ సౌందర్యంతో మనల్ని కట్టి పడేస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. సో ఇక్కడ మీరు చూసినా కదా డార్మెటరీ ఉంది. డార్మెటరీ ఎదురు చిన్న కిరాణా కొట్టు ఒకటి ఉంది. అందులో మనకి ఏం పెద్దగా ఇవి కానీ నూడిల్స్, ఎగ్స్, కొన్ని సిగరెట్స్ అవి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా రేట్స్ అంటే మీకు చెప్పాల్సినవి చాలా ఎక్కువ ఉంటాయి, 40-50% ఎక్కువే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు ఇక్కడ ఈ బేస్ పాయింట్ ఉంది. నేను ఇమాజిన్ మాత్రం వేరే థింగ్ చేసుకున్నాను. ఓకే, బట్ ఫైన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.